హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. ఓకేనా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనుకోవచ్చు, అట్లాగే పార్ట్ టైం జాబ్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో అనేక రకాల జాబ్స్ అయితే ఉంటాయండి. సో మనకి ఎప్పుడు కూడాను మనము మెంటల్గా హార్డ్ వర్క్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకి డబ్బులు అయితే రావన్నమాట. ఓకేనా, సో ఎవరో కూడా మనకి ఫ్రీగా అయితే డబ్బులు అయితే ఇవ్వరండి. ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీగా డబ్బులు వస్తాయి. అంటే ఫ్రీగా అంటే ఏం లేదు, సో మనం ఇంటి వద్ద నుంచి అంచగా సింపుల్గా వర్క్ చేస్తాం. బట్ ఏంటంటే పే అవుట్స్ అనేవి 100% మనకు రావన్నమాట. వాళ్ళు ఎవరో మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఓకేనా, అయితే మనం ఎక్కడైతే కాస్త మెంటల్గా ఇబ్బంది పడతామో, అట్లాగే ఫిజికల్గా ఇబ్బంది పడతామో అట్లాంటి చోట మనకి మనీ అనేది ఎక్కువ వస్తుంది. జెన్యున్గా 100% పే అవుట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, అట్లాంటి వెబ్సైట్స్లో అవి మనకి ట్రస్టెడ్ వెబ్సైట్స్. ఓకేనా, సో ఎక్కడ కూడా కష్టపడకుండా మనీ అయితే రాదనమాట. బట్ ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ కూడా అలాంటిదే. బట్ మీరు ఇంటి వద్ద నుంచి అంచగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎక్కడికి వెళ్ళకుండా మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ హవర్స్లోనే వర్క్ చేసుకోవచ్చు. అది మీరు పార్ట్ టైమ్గా తీసుకోవచ్చు, ఫుల్ టైమ్గా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు, అట్లాగే ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం చేయకపోయినా సో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. బట్ 12th పాస్ అయితే సరిపోతుంది. అది ఏంటి అనే విషయాలు మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, బట్ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడ కూడా హార్డ్ వర్క్ చేయకుండా మనీ అయితే రన్ చేయలేం ఎక్కడా కూడాను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆర్డర్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అందరికీ పరిచయమైన కంపెనీయే. ఓకేనా, అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి అనేక రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఓకేనా, సో వీళ్ళు ప్రొటెక్టింగ్ సంబంధించిన కానివ్వండి, ఇన్వెస్టింగ్ సంబంధించిన కానివ్వండి, ఫైనాన్స్ సంబంధించిన కానివ్వండి, అలాగే అడ్వైజింగ్ సంబంధించిన అనేక రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, ముఖ్యంగా ప్రొటెక్షన్లో అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మోటార్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అలాగే ఇన్వెస్టింగ్లో వచ్చేసరికి మనకి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, అంటే బయింగ్ సెల్లింగ్ విషయాల్లో మనకి వీళ్ళకి మనము సహాయపడడం కానివ్వండి. ఓకేనా, బై అండ్ సెల్లింగ్ అండ్ ఫైనాన్సింగ్ సంబంధించిన అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కానివ్వండి, బిజినెస్ లోన్స్ కానివ్వండి, ఇట్లాంటి విషయాల మీద అనేక రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే మనము మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఆకర్షించుకొని సో వాళ్ళకి మనము ఏదైనా పాలసీ అనేది బై చేసామనుకోండి, వాళ్ళతో ఓపెన్ చేసాం అనుకోండి, మనకి 35% కమిషన్ వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, కమిషన్ ఆన్ ఎవ్రీ ఇష్యూడ్ పాలసీ అని చెప్పేసి 35%. ఈజీగా మంత్లీ వచ్చేసరికి 35,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఇది ఒక ట్రస్టెడ్ వెబ్సైటే, ఒక ట్రస్టెడ్ కంపెనీ అండి ఇది. సో ఎవరైనా కానివ్వండి పాలసీ అనేది ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మంచిది, ఇది మనకి ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచిది, సో మంచి ప్లాన్స్ ఉన్నాయి ఇందులో అనుకుంటే చాలామంది జాయిన్ అవుతారు. అట్లాంటి పాలసీ మీరు సో వాళ్ళకి చెప్పి అమ్మారనుకోండి, సో ఎంచక్కగా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం కూడా జెన్యున్గా వాళ్ళకి మంచి మంచి పాలసీలు చెప్పుకుంటూ సో మనం మంచిగా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అనమాట. 35,000 వరకు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జాబ్ రోల్ ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే లైక్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏజెంట్ లాగా అనమాట. ఓకేనా, సో అండ్ బిల్డ్ యువర్ కెరీర్ విత్ అస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో మీరు ఒక అడ్వైజర్, ఒక డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేసి మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ మనం అసలు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఏంటని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆధారు, పాన్ ఉండాలి. అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి చూడండి మినిమం 12th పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే డిజిటల్ సిగ్నేచర్ ఫోటో అని చెప్పేసి, అలాగే మనకి ఏంటంటే క్యాన్సిల్ చెక్ అని చెప్పేసి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి, అండ్ ఏంటంటే మనకి మీరు ఇచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు మీకు ఒక ట్రైనింగ్ అయితే ఇస్తారండి. IRDAI ఎగ్జామ్కి ఒక ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఈ IRDAI ఎగ్జామ్ అయితే మీరు రాయాలి. రాస్తే సో రాసిన తర్వాత మీరు పాస్ అయ్యారనుకోండి, సో ఇక్కడే కాదు అంటే ఈ కంపెనీ కాదు, మీరు ఏ కంపెనీలో అయినా అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో మనము జాబ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడే చేసుకోవాలంటే కనుక సో IRDAI ఎగ్జామ్కి మీరు పాస్ అయ్యారంటే ఎంచక్గా ఇక్కడే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా మీకు ఉంది. ఓకేనా, ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎక్కడైనా శుభ్రంగా వర్క్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించినవి. ఓకేనా, సో అట్లాగే ఇది పాస్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఒక బిజినెస్ కోడ్ అయితే ఇస్తారన్నమాట. ఈ బిజినెస్ కోడ్తో మీరు ఎంచక్గా మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ యొక్క వర్క్ అనేది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ విధంగా. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఎట్లా అప్లై చేయాలి ఏంటని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఏం లేదండి, సింపుల్గా ఏంటంటే మీ నేము, మీ కాంటాక్ట్ నెంబరు అండ్ మీ ఏజీ. ఓకేనా, మీ ప్రొఫెషన్ ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే శాలరీడా, హౌస్ వైఫా,
ఓకేనా. రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళ, లేకపోతే రిటైర్డ్ పర్సన్సా, అదర్స్ అంటే మీరు ఏదైనా చదువుకుంటున్నారా, ఓకేనా, చదువుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని కాల్ మీ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. సో ఎవరైతే కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారండి. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా రావాలి, అట్లాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి తెచ్చుకోవాలి, అట్లాగే దానికి సంబంధించిన వెరిఫికేషన్ అంతా ఉంటుందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత సో ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే వీళ్ళు మీకు క్లియర్గా చెప్తారన్నమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ ఇలా అప్లై చేయాలి. ఓకేనా. మీ నేము, మీ కాంటాక్ట్ నెంబరు, ఏజ్, మీ ప్రొఫెషన్ ఇచ్చేసి మీరు కాల్ మీ అని చెప్పేసి సెండ్ చేయండి. తప్పనిసరిగా వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా. సో ఒకవేళ మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు, ఎలా కాంటాక్ట్ అయ్యారు అనే విషయాలు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఏమడిగారు విషయాలు. ఓకేనా. ఒకవేళ మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక తప్పనిసరిగా వీళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట. ఓకేనా. సో ఎంచక్గా ఈజీగా 35,000 వరకు సంపాదించుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు దీనికైతే అప్లై చేయండి. ఓకే. సో చాలా సింపుల్గా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. పార్ట్ టైం జాబ్, ఓకేనా, పార్ట్ టైం ఫ్లెక్సిబుల్ హవర్స్లోనే వీళ్ళు కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. సో మీకు నచ్చిన టైంలోనే మీరు ఎంచక్గా వర్క్ చేసుకొని మనీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అనే ఉద్దేశం చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆడుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.